coming to the third topic, black fungus havoc in India. Recently, we have seen so many black fungus cases in mid of pandemic. So suddenly what happened, how it raised, let us see what is this black fungus and all these things. So in present in news, center union government asked states to consider it as an epidemic. If we consider it as an epidemic, we have chances to screen health facilities and also timely reports to the government. So to get the timely reports and screen the health facilities, government asked states to consider black fungus in COVID-19 patients as an epidemic. What is black fungus? Commonly we call black fungus as mucormycosis. It is nothing but of a group of mold. Fungal group of molds, mucormycetes. So when it may enter our body through air or through inhalation. Through air means inhalation, or through the cut skin. It can enter and can create fungal spores can enter into through the environment. It can enter into the body and can create a havoc. So generally it is an environmental pathogen. Let us see why it is affecting COVID-19 patients especially. Why it is affecting? In COVID-19 patients, we are administering steroids. Why we are using steroids? Steroids are used to reduce inflammation. To reduce steroids ఎందుకు మనం ఇస్తున్నాం COVID-19 పేషెంట్స్ కి? టు రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్. లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్ ని తగ్గించడం కోసం స్టీరాయిడ్స్ మనం ఇస్తున్నాం. సో ఇన్ఫ్లమేషన్ అనగానే ఏం గుర్తు రావాలి మనకి? ఇమ్యూన్ రెస్పాన్స్. సో ఇన్ఫ్లమేషన్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్. ఎప్పుడైతే ఒక చోట ప్యాథోజన్ బాడీలో ఎంటర్ అవగానే బాడీ ఫైట్ చేయడం మొదలు పెడుతుందో అక్కడ వైట్ బ్లడ్ సెల్స్ కాన్సన్ట్రేట్ అవుతాయి. వైట్ బ్లడ్ సెల్స్ కాన్సన్ట్రేట్ అయిన చోట ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సో మోస్ట్లీ COVID-19 ఇన్ఫెక్షన్ ఎక్కడికి వెళ్తుంది? లంగ్స్లోకి. సో లంగ్స్లోకి వెళ్ళిన COVID-19 ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయాలంటే మన ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవ్వాలి. సో అక్కడ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ మనం రెడ్యూస్ చేస్తే కానీ, సో టు రెడ్యూస్ దట్ పర్టికులర్ ఇన్ఫ్లమేషన్ వీఆర్ యూజింగ్ స్టీరాయిడ్స్. సో ఇన్ఫ్లమేషన్ తగ్గించాలంటే ఏం చేయాలి? వీ షుడ్ ట్రిగర్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. అంటే ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ని సప్రెస్ చేయాలి. ట్రిగర్ ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ని సప్రెస్ చేయాలి. సో అలా ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ తగ్గిస్తేనే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. సో ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ని స్టీరాయిడ్స్ ద్వారా తగ్గిస్తున్నామో ఆటోమేటికల్లీ దీస్ ఫంగల్ స్పోర్స్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ప్యాథోజన్స్. అంటే మనం పీల్చే గాలిలో ఉంటుంది. ద స్పోర్స్ విల్ ట్రావెల్ త్రూ ద ఎయిర్. ఎప్పుడైతే ఇమ్యూన్ రెస్పాన్స్ తగ్గిందో ఈ ఎన్విరాన్మెంటల్ ప్యాథోజన్స్ని ఫైట్ చేసే ఎబిలిటీ తగ్గుతుంది. సో ఆ విధంగా బ్లాక్ ఫంగస్ అనేది COVID-19 పేషెంట్స్ని అటాక్ చేస్తుంది. సో జనరల్గా పీపుల్ విత్ కోమార్బిడిటీస్ అంటే COVID-19 కాకుండా వాళ్ళకి స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్ ఉండడం, లైక్ షుగర్, బీపీ, డయాబెటీస్ మెలిటస్, బీపీ, ఇలా కోమార్బిడిటీస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్, ఇలా క్యాన్సర్ పేషెంట్స్, ఇలా కోమార్బిడిటీస్ ఉన్న పేషెంట్స్ ఆర్ మోర్ ప్రోన్. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళకి ఒక మార్బిడిటీ ఉంది. ఆ మార్బిడిటీని ఫైట్ చేయడానికి ఇమ్యూన్ రెస్పాన్స్ అన్నది అక్కడ యూటిలైజ్ అయిపోతుంది. సో అక్కడ యూటిలైజ్ అయిన ఇమ్యూన్ రెస్పాన్స్ హ్యావ్ నో క్యాపబిలిటీ టు ఫైట్ ద ఎన్విరాన్మెంటల్ ప్యాథోజన్స్. ఈవెన్ దే ఆర్ ప్రోన్ టు దిస్ fungal infections. Comorbidities ఉన్న వాళ్ళు, అండ్ అనదర్ ద పీపుల్ హూ ఆర్ ఆన్ ఇమ్యూనోసప్రెసెంట్స్ అంటే హైపర్ సెన్సిటివ్ పేషెంట్స్. కొంతమంది హైపర్ సెన్సిటివ్ పేషెంట్స్ ఉంటారు. ఇమ్యూన్ రెస్పాన్స్ రిపీటెడ్గా ట్రిగర్ అవ్వడం వల్ల కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి. వాళ్ళకి మనం ఇమ్యూనోసప్రెసెంట్స్ ఇచ్చి ఇమ్యూన్ రెస్పాన్స్ని తగ్గిస్తాం. ఇమ్యూనోసప్రెసెంట్స్ మీద ఉన్న పేషెంట్స్ కూడా బ్లాక్ ఫంగస్ వల్ల affect అవుతున్నారు. They are also prone to the black fungal infections. These are the reasons why COVID-19 patients are mostly prone to the black fungus. What are the symptoms of this black fungus? Mainly toothache, weakening of tooth is happening, and these are the
early signs of the black fungal infections, and redness of eyes, and later on it may lead to headache, fever, blood vomiting, shortness of breath. Most of the symptoms of COVID-19 have been seen in the black fungal infections also. Later on, first redness of eyes is the early sign, later on blurred vision, and even we can lose the vision. These are the main symptoms of black fungus. Coming to the types of black fungus. Coming to the types of black fungus. Types చూద్దాం. The first one is rhinocerebral. Rhinocerebral mucormycosis. Rhinocerebral attacks sinuses and brain. This is mostly seen in diabetes and kidney transplant patients. అది దేన్ని అటాక్ చేస్తుంది? Sinuses and brain. And the route of transmission, అంటే route of entering into the body ఏంటి? Inhalation, air through air inhalation. Inhalation. And the second one is pulmonary mucormycosis. This is nothing but of mycosis, black fungus, which attacks lungs. This is mainly seen in cancer and organ transplant patient. Cancer patients lo, organ transplant చేసుకుంటున్న patients లో ఎక్కువగా lung mucormycosis చూస్తాం. And the third one is gastrointestinal. Gastrointestinal అంటే ఈజీగా అర్థమవుతుంది మీకు. అంటే it is related to which attacks digestive system. Digestive system అటాక్ చేస్తుంది, అండ్ మోస్ట్లీ సీన్ ఇన్ చిల్డ్రన్, పిల్లల్లో ఎక్కువగా చూస్తాం ఇది. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, క్యూటేనియస్. సో COVID-19 పేషెంట్స్లో ఎక్కువగా చూస్తున్న మ్యూకర్మైకోసిస్ క్యూటేనియస్ మ్యూకర్మైకోసిస్. క్యూటేనియస్ అంటే విచ్ ఎంటర్స్ త్రూ కట్ స్కిన్ కానీ ఎక్స్పోజ్డ్ బాడీ పార్ట్స్ ద్వారా కానీ ఎంటర్ అయితే అది క్యూటేనియస్ మ్యూకర్మైకోసిస్. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ డిసెమినేటెడ్ మ్యూకర్మైకోసిస్. Disseminated mucormycosis means which spread through bloodstream. So this is very dangerous because it may, disseminated mucormycosis వస్తే it may attack the main internal organs like brain, spleen, digestive system, heart, lungs. These internal organs have been affected because it is entering the bloodstream. So mostly now we are facing cutaneous mucormycosis, but there are some cases of disseminated mucormycosis also in COVID-19 patients. So how can why this havoc had suddenly broke out in this pandemic? ఎందుకంటే ఎలా బ్రోక్అవుట్ అయిందంటే, సో we are using oxygen concentrators for patients. So in oxygen concentrators we need to use disinfected saline solution or distilled water. Saline solution or distilled water. But what we are doing, we are taking the normal water in humidifiers. Through the humidifiers, the spores are entering into our body. By this, black fungus has created ruckus in India during this pandemic. So what we need to do at present, we are taking some curative measures like we are administering amphotericin B for this black fungal infections, but sometimes if needed we also should go for surgeries. But present, what are the preventive measures we can follow to avoid this black fungus is to regularly change, clean and replace humidifiers, and the solution has to be changed regularly, and we also should use disinfected masks to avoid this black fungal infections. Thank you.